హాయ్ హలో వెల్కమ్ టు మౌనీస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దామండి. కార్డ్స్ షఫిల్ చేసుకుందాం. మీ పర్సన్కి మిమ్మల్ని కలవడం అదృష్టంలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మీ మీద ఉన్నది జస్ట్ అట్రాక్షన్ అయితే కాదు, మీది సోల్ కనెక్షన్. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ మనసులో చెప్తుంది మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ ఇన్కంప్లీట్ అని. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఎంచుకుంటూ మీతో లైఫ్ని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని కలవాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు. ప్రజెంట్ వాళ్ళ మనసులో ఉన్నది మీతో పార్ట్నర్షిప్ మాత్రమే. వాళ్ళకి వన్ సైడ్ లవ్ వద్దు, ఈక్వల్ లవ్, అంటే మీ సైడ్ నుంచి కూడా లవ్ కావాలని, గివింగ్ అండ్ రిసీవింగ్, మీతో కలిసి లవ్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నారు. మీతో కాఫీ తాగుతున్నట్టు, సీక్రెట్స్ షేర్ చేసుకున్నట్టు, మీ దగ్గర ట్రస్ట్ బిల్డ్ చేసుకుని మీతో లైఫ్ బిల్డ్ చేస్తున్నట్టు వీళ్ళైతే డ్రీమ్స్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. మీకోసం మెసేజ్ ఆర్ ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు. హార్ట్ఫుల్గా వాళ్ళ ఫీలింగ్స్ని మీకు చెప్పాలనుకుంటున్నారు. మీ పర్సన్ రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు. మీరే వాళ్ళ ఇన్స్పిరేషన్. వాళ్ళ లైఫ్లో హోప్ కోల్పోయినా జస్ట్ మిమ్మల్ని తలుచుకుంటే చాలు వాళ్ళ హార్ట్ హీల్ అవుతుంది. మీరు వాళ్ళకి ఎలాంటి వాళ్ళంటే చిటికెలో వెలుగుని ఇచ్చే ఒక స్టార్. మీరే వాళ్ళ హోప్ అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ క్లియర్గా లేవు, ఎమోషనల్ అయిపోతున్నారు. కొన్నిసార్లు భయపడటం అండ్ కొన్నిసార్లు హోప్ఫుల్గా కూడా ఉంటున్నారు. వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు ఎక్కడ వాళ్ళని రిజెక్ట్ చేస్తారో అని భయపడుతున్నారు. నైట్ టైం ఆలోచనలతో వాళ్ళ హార్ట్ రెస్ట్లెస్గా ఉంటుంది. అంటే ప్రశాంతంగా లేరు వీళ్ళు. ప్రజెంట్ మీ పర్సన్ లోపల డీప్గా ఎమోషనల్గా ఉన్నా బయటకు మాత్రం చాలా కంట్రోల్డ్గా ఉన్నారు. లవ్లో చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్స్ సముద్రం లాంటిది. బయటకి కామ్గా సైలెంట్గా ఉన్నా లోపల వాళ్ళ ఫీలింగ్స్ డీప్గా ఉన్నాయి. మీరు బాధతో ఉంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళకి సంతోషం, కానీ సైలెంట్గా సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. మీ నుంచి సపరేట్ అయినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ మీద లవ్ ఉంది, కానీ వాళ్ళని ఏదో బాధ పెడుతుంది. అది మేబీ డిస్టెన్స్ వల్ల, కానీ మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్, లేదా మిమ్మల్ని కోల్పోతారేమో అనే భయం. వాళ్ళ ఫీలింగ్స్ మిక్స్ అయ్యి ఉన్నాయని లవ్ అండ్ సాడ్నెస్తో ఉన్నారు వీళ్ళు. మీ మెమరీస్లో మునిగిపోయారు. మీరు చెప్పిన మాటలు, మీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్, మీ ఫస్ట్ మీట్, ఇవన్నీ ఇప్పటికీ వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. మీతో స్పెండ్ చేసిన మూమెంట్స్ చాలా స్వీట్ మెమరీస్ అని ఫీల్ అవుతున్నారు. మీరు వాళ్ళకి డివైన్ ఎనర్జీలా కనిపిస్తున్నారు. అంటే మిమ్మల్ని దైవంతో కోరుస్తున్నారు. మీతో ఫ్యూచర్ గడపాలని అనుకుంటున్నారు. మీరు వాళ్ళ డ్రీమ్ పార్ట్నర్ అని, మీరు ఇచ్చే లవ్ కేర్ ఎక్కడా దొరకదని అనుకుంటున్నారు వీళ్ళు. ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. మీకు చాలా అడిక్ట్ అయిపోయారు. వాళ్ళు వేరే విషయాల్లో ఫోకస్ చేయలేకపోతున్నారు. వాళ్ళ మనసులో మళ్ళీ మళ్ళీ రావాలని, మీరు పక్కన లేకపోతే వాళ్ళు ఉండలేకపోతున్నారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు.
మీ పర్సన్‌కి మీ మీద ఉన్నది జస్ట్ లవ్ అయితే కాదు. మీతో కమిట్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు. మ్యారేజ్, ఫ్యామిలీ, మీతో ఒక స్టేబుల్ లైఫ్ బిల్డ్ చేయడం కోసం ఆలోచిస్తున్నారు. ఇవన్నీ వాళ్ళ హార్ట్ చెప్తుంది. మీ రిలేషన్ చాలా పవిత్రమైనదని, మీరే వాళ్ళ పార్ట్నర్ అని వీళ్ళైతే అనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఫ్రెష్‌గా ఉన్నాయి. న్యూ అడ్వెంచరస్ కోసం ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. మీ వైపు ఒక అడుగు వేయాలని అనుకుంటున్నారు. ఈ ప్రపంచం ఏమనుకున్నా సరే మీతోనే వాళ్ళ లైఫ్ న్యూగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ప్రెజెంట్ వాళ్ళ ఎమోషన్స్‌ని ఓవర్‌ఫ్లో అంటే ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళ ఫీలింగ్స్‌ని దాచుకోలేకపోతున్నారు. మీతో ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ చాలా స్థిరంగా ఉన్నాయి. సీరియస్‌గా ఉన్నారు. మీకు లైఫ్‌లో ఒక సెక్యూరిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. స్టెబిలిటీ, ప్రొటెక్షన్, ఫైనాన్షియల్‌గా మీకు సపోర్ట్ ఉండాలని అనుకుంటున్నారు. మీకంతా మంచి జరగాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. మీరు ఒక ఇంటిని ప్రేమతో నింపగల వ్యక్తి అని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళని బెటర్ పర్సన్‌గా మార్చడానికి కారణం మీరే అని నమ్ముతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ చాలా ఇన్నోసెంట్‌గా ఉన్నాయి. మీకు చిన్న చిన్న మెసేజ్‌లు పంపాలని, మీతో సరదాగా ఫ్లర్ట్ చేయాలని, లేదా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ హార్ట్ చిన్న పిల్లాడిలా మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళు చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీ దగ్గరికి రావాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళ కోరిక చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీ లవ్‌ని గెలుచుకోవాలని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు మీకు నిజమైన ప్రేమని ఇవ్వాలని అనుకుంటున్నారు. కేవలం వాళ్ళ ఫీలింగ్స్ మాత్రమే కాదు, ఒక న్యూ స్టేబుల్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. లైఫ్‌లో మీతో కలిసి గ్రో అవ్వాలని అనుకుంటున్నారు. మీతో ఫ్యూచర్‌ని బిల్డ్ చేయాలని వీళ్ళకైతే బాగా ఉందండి మనసులో. రీసెంట్‌గానే వాళ్ళ ఫీలింగ్స్ కొంచెం షేక్ అయ్యాయి. మీ గురించి లేదా మీతో కనెక్షన్ గురించి ఆలోచన ఏదో సడన్‌గా రియలైజేషన్ వచ్చింది. అది వాళ్ళకి షాకింగ్‌గా అనిపించింది. అదే టైంలో మీ పర్సన్‌కి మీరు లేకపోతే ఉండలేను అని అర్థమయింది. మీరు వాళ్ళ హ్యాపీనెస్, మీ గురించి ఆలోచిస్తే వాళ్ళ హార్ట్ జాయ్‌ఫుల్‌గా, వాళ్ళ మైండ్ క్లియర్ అవుతుంది. మీరుంటే వాళ్ళ లైఫ్ బ్రైట్‌గా ఉంటుందని. అంటే మిమ్మల్ని ఒక సన్‌షైన్‌లా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మీ పర్సన్ ఇప్పుడిప్పుడే బ్యాలెన్స్డ్ మైండ్ సెట్‌తో ఉంటున్నారు. నిజాయితీ గురించి ఆలోచిస్తున్నారు. ఏదైనా తప్పు జరిగితే సరిచెయ్యాలని అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలని కోరుకుంటున్నారు. అండ్ వాళ్ళు లైఫ్‌లో స్టక్ అయిపోయినట్టు కూడా ఫీల్ అవుతున్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్నారు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ముందు ఆగిపోతున్నారు. ముందడుగు వేయలేకపోతున్నారు. కొత్త కోణంలో చూడాలని ఉన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఉన్నారు. ఈ ఎండింగ్ ఒక న్యూ బిగినింగ్ తెస్తుందని ఫీల్ అవుతున్నారు. పాస్ట్ పెయిన్‌ని మర్చిపోయి మీతో ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మీ పర్సన్ ప్రెజెంట్ చాలా పేషెంట్‌గా, కామ్‌గా ఉండటానికి చూస్తున్నారు. మీ రిలేషన్‌లో బ్యాలెన్స్ రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఎమోషన్స్ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. నెమ్మదిగా అన్నీ అవే సర్దుకుంటాయని వీళ్ళైతే నమ్ముతున్నారు.
వాళ్ళ ఫీలింగ్స్లో మేల్కొలుపు కనిపిస్తుంది. అంటే గ్రహిస్తున్నారు, మీ ఇంపార్టెన్స్ని రియలైజ్ అవుతున్నారు. ఈ రిలేషన్ గురించి ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు కంప్లీట్ అయ్యారు అనిపిస్తుంది. మీరే వాళ్ళ వరల్డ్ అని ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఒక అల్టిమేట్ గోల్ లాగా చూస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్. మీతో కలిసి ఉండాలని, సక్సెస్ చేయాలని ఈ రిలేషన్ని, అండ్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉండాలని మీతో వీళ్ళైతే అనుకుంటున్నారు. ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ చాలా ప్యాషనెట్గా ఉన్నాయి. ఒక స్ట్రాంగ్ స్పార్క్ని ఫీల్ అవుతున్నారు. న్యూ బిగినింగ్స్ అనే కోరిక చాలా బలంగా ఉంది. ఈ రిలేషన్షిప్లో ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మీ పర్సన్ ఇప్పుడు ప్లానింగ్లో ఉన్నారు. మీతో ముందుకు వెళ్ళే దారి ఎంచుకోవాలని అనుకుంటున్నారు. అవకాశాలన్నీ వెతుకుతున్నారు, కానీ ఇంకా ఫార్వర్డ్ స్టెప్ని డిసైడ్ చేయలేదు. ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలని ఉంది. మీ నుంచి రికగ్నిషన్ రావాలని ఉంది. మీ గురించి ఆలోచించినప్పుడు గౌరవంగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయాలని ఉంది మీ పర్సన్కి. వాళ్ళ ఫీలింగ్స్ స్టేబుల్గా ఉన్నాయి. మీ రియూనియన్ కోసం చాలా హ్యాపీగా ఉన్నారు. మీతో కమిట్మెంట్, మ్యారేజ్, హోమ్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీతో కలిసి లైఫ్ షేర్ చేసుకోవాలని వీళ్ళకి ఉంది మనసులో. వాళ్ళ హార్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అలసిపోయినా మిమ్మల్ని వదులుకోవాలని లేదు. మీకోసం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీ విషయంలో గివప్ ఇవ్వాలని లేదు. ఈ రిలేషన్షిప్ ఎలా అయినా వీళ్ళకైతే నిలబెట్టుకోవాలని ఉందండి. వాళ్ళ ఎమోషన్స్ చాలా హోప్ఫుల్గా ఉన్నాయి. రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందని నమ్ముతున్నారు వీళ్ళు. వాళ్ళ ఫీలింగ్స్ కొంచెం డిఫెన్సివ్గా ఉన్నాయి. మీతో ఉన్న కనెక్షన్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. వాళ్ళ ఫీలింగ్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. మీకు మెసేజ్ చేయాలని, మీకు కాల్ చేయాలని, మీకు మొత్తం ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది. మీ గురించి ఆలోచించినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి మీకైతే కాలర్ మెసేజ్ అయితే రావచ్చండి మీ పార్ట్నర్ దగ్గర నుంచి. వాళ్ళ మనసులో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. వాళ్ళ ఎమోషన్స్, లవ్ అండ్ ఈగో మధ్య ఫైట్ జరుగుతుంది. మిమ్మల్ని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళ లోపల టెన్షన్ పెరుగుతుంది వీళ్ళకి. అదేండి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.